to my channel. Along with the unboxing tour. నా పేరు బాలాజీ, మీరు చూస్తున్నారు ఎంటెక్ ఛానల్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు వీడియోలో మా డాడీకి ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అదేదో కాదు, Realme 7 రీసెంట్గానే నేను పర్చేస్ చేశాను. ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే మా డాడీకి గిఫ్ట్ ఇద్దామని. మా డాడీ బర్త్డే అయితే ఈ మంత్లో ఉంది. ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను మా డాడీకి, నేను మా మమ్మీ కలిసి. ఇది ఇంకా నేను ఎక్కడ పర్చేస్ చేస్తానో మీకు తెలుసు, అమెజాన్ నెల్లూరు స్టోర్లో అనమాట. ఇక్కడ మనకి మంచి మంచి డీల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వగలరు. మంచి డీల్స్ వస్తాయి, ఇది ఖచ్చితంగా చెప్పగలను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ వీడియో ఏంటో చెప్పబోతున్నాను. ఇది ఒక చిన్న బ్లాగ్ అనుకోవచ్చు. బ్లాగ్ కాదు, ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో. అది ఎందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించింది మా డాడీ. అలాగే ఇంకో విషయం కూడా, మా ఫ్రెండ్ అయితే చెప్పాడు, అరే ఒక బ్లాగ్ చేయరా, అంటే మీ ఇల్లు నువ్వు ఎలా వీడియో షూట్ చేస్తావో అవన్నీ ఒక బ్లాగ్ చేసి పెట్టరా అని అన్నాడు. నాకు మంచి ఇంట్రెస్టింగ్ ఐడియా అనిపించింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూద్దాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా బ్లాగ్ అయితే చేసి మీకు చూపిస్తాను మా హౌస్ ఎలా ఉంటుంది, అలాగే నేను వీడియోస్ ఎలా చేస్తాను. అలాగే ఈ అన్బాక్సింగ్ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే పైన కార్డ్స్లో కానీ లింక్ అయితే వదిలేస్తాను. ఖచ్చితంగా దాన్ని చూసేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఫోన్ అయితే కొనేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, మా డాడీకి ఎలా ప్రజెంట్ చేయాలని ఆలోచిస్తాను. డైరెక్ట్గా ఇచ్చేస్తే దాంట్లో కిక్కే ఉండదు. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే మా ఫ్రెండ్ అయితే మంచి ఐడియా ఇచ్చాడు. అరే 2 గిఫ్ట్స్ ప్యాక్ అయితే చీరా, ఒకటి డమ్మీ పెట్టు, అలాగే ఇంకోటి ఫోన్ అయితే పెట్టు అని అన్నాడు. ఇదేదో ఐడియా బాగుంది కదా అని చెప్పి నా దగ్గర పాత ఒప్పో A9 2020 మోడల్, అంటే పాతదేం కాదు, రీసెంట్గానే వచ్చింది అనుకోండి. ఇది కొంచెం కొని కూడా ఒక 7-8 నెలలు పైన అవుతుంది. మా మామయ్యకి అయితే కొన్నాడు. ఆ బాక్స్ నా దగ్గరే ఉండిపోయింది. సర్లే ఈ బాక్స్లో మనం 2 చాక్లెట్లు పెట్టి ర్యాప్ చేద్దాం అనుకున్నాను. అలాగే దాన్ని 2 చాక్లెట్లు, పర్క్ చాక్లెట్ అయితే పెట్టేశాను. దాన్ని ఫుల్గా పేపర్లతో చుట్టి పడేసా. అసలు ఇది తీయాలంటే నాకైతే కోపం వచ్చేస్తుంది. నాకు చుట్టేటప్పుడే కోపం వచ్చేసింది. ఇంకా మా డాడీకి ఎంత కోపం వస్తుందో నేనైతే ఊహించలేకపోయాను. సర్లే ఇంకా చుట్టేశాను. దాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. దాన్ని కూడా ఎలాగే చుట్టారంటే ఇంకా మా నాన్న దాన్ని ఓపెన్ చేయడం కూడా ఆపేస్తాడు, అంత కోపం అయితే వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఏం చేశానంటే తెలివిగా పెద్ద బాక్సులు, అంటే ఫ్రీడమ్ ఒక పెద్ద కార్డ్బోర్డ్ వస్తుంది కదా, కార్డ్బోర్డ్లో అయితే సింపుల్గా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని దాంట్లో పెట్టేసి ప్యాక్ అయితే చేస్తాను అనమాట. గిఫ్ట్ ప్యాక్ అయితే చేస్తాను ఇంట్లోనే కూర్చొని ఒక్కడనే. అయితే ఇంకా మా డాడీ బర్త్డే అయితే వచ్చింది. ఫస్ట్ చిన్న ప్యాకెట్ అయితే ఇచ్చాను. రియాక్షన్ మీరే చూడండి. సైలెంట్గా ఉన్నాడు అమ్మడు. జిమ్మి చూడు, దాని ఆత్రం చూడు. చాక్ తెచ్చిరా. డాడీ రియాక్షన్ చూడండి. ఏదో డౌట్ కొడుతుంది నాకు అన్నట్టు చూస్తున్నాడు కదా. ఇప్పుడైనా చాక్ తెచ్చుకో. లేదండి తీయాలి మొత్తం తీయాలి, చేర్చు తీయాలి. అది ఇది ఇప్పుడు సులువు కదా, అది కూడా ఇవ్వాలా. 40 రూపాయల పేపర్లు అయ్యి మళ్ళీ ఇంకోటి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
బాగా కనిపెట్టేసాడు. ఏముందో చూడు. రెండు చాక్లెట్లు నేను కూడా పోనే అనుకున్నా. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఫోన్ అనుకున్నా నేను నిజంగా, కానీ ఓప్పో చూస్తే ఫోన్ కాదు అనుకున్నా. ఏమే ఒప్పో అయితే ఫోన్ కదా, అది అన్న తీసుకుండాలి కదా. ఓప్పో దేవ కదా నువ్వా, తెలుగు వాడు ఏదో రూపాయి ఉంటుంది. లే తను షర్టన్ లే, వీడియో తీస్తున్నా. బాగుందిరా చేతులు ఫస్ట్. దీంట్లో ఏముంటది నువ్వు కరెక్ట్గా చెప్పు. నా మనసు చెప్తే ఉండదు. ఫోన్ ఉంటుంది కాదు. సాగుదేరా ఓపెన్ చేయదాన్ని. సల్మాన్ బాయ్ ఉన్నాడు దాంట్లో. అది ఒక 15 రోజుల నుంచి వేచి చూస్తున్న నిరీక్ష అది. అందులో ఫోన్ ఉందని నాకు మా మమ్మీకి తప్ప ఎవరికైతే తెలీదు. దాన్ని ఓపెన్ చేసినంతసేపు అందరైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా చూశారనమాట. మీరు కూడా వీడియోలో గమనించుంటారు. మరి ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ దిస్ ఈజ్ బాలాజీ సైనింగ్ ఆఫ్.